की जय। ओम नमो भगवते वासुदेवाय। अंदरू चेप्पंడి। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविलासस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। अंदरिकी ఈరోజు ఆదివారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం। మరి ఈరోజు విశేషమైనటువంటి రోజు। కారణం ఏమిటంటే ఈరోజు శ్రీ వామన భగవానుని యొక్క అవతరణ దినోత్సవం అన్నమాట। మీలో ఎంతమందికి తెలుసు వామన దేవుని గురించి? చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు, వామన దేవుని గురించి తెలిసిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు। సరే, మరి వామనుడు ఎవరి యొక్క అవతారం? విష్ణువు లేదా నారాయణుడు లేదా కృష్ణుడి యొక్క అవతారం। మరి ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం వచ్చిన వాళ్ళు మీరు వినే ఉంటారు, జయదేవ గోస్వామి రాసినటువంటి దశావతార స్తోత్రాన్ని కీర్తించడం జరిగింది। అంటే భగవంతుని యొక్క అవతారాలు అసంఖ్యాకంగా ఉన్నాయన్నమాట। అంటే లెక్క పెట్టలేని అవతారాలు ఉన్నాయి భగవంతుడు। అసలు అవతారం అంటే ఏమిటి? అవతారము అంటే దిగి రావడము అని అర్థం। ఎవరు దిగి వస్తే దాన్ని అవతారం అంటారు? మనం మేడ నుంచి కిందకి దిగి వస్తే అవతారం అంటారా? లేదు। భగవంతుడు ఆయన ఈ భూమి మీదకి వస్తే దాన్ని అవతారం అంటారు। మరి దిగి రావడం అంటే ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు ఆయన? ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు? ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి। దాన్నే పరలోకం అని అంటారు, ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు, వైకుంఠం అంటారు। అక్కడ నుండి ఆయన దిగి వస్తున్నాడు। మరి ఆయన దిగి రావడంలో విశేషం ఏమిటి? ఎందుకని అది చాలా గొప్ప కార్యంగా చెప్పబడుతుంది? లోక కళ్యాణార్థం। సరే, మరి లోక కళ్యాణార్థం అంటే ఏం? మరి ప్రస్తుతం లోకానికి ఏమైందని ఆయన వచ్చి ప్రత్యేకించి కళ్యాణం చేయడానికి? చెప్పండి। దుష్ట శిక్షణ శిష్ట రక్షణ। సరే, బాగానే ఉంది। దుష్టుల్ని శిక్షించడం కోసం। అసలు ఈ భౌతిక ప్రపంచంలో ఎవరుంటారు? మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం అంటే మరి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఇక్కడికి దిగి వస్తున్నారు అని చెప్పి అంటున్నారు। అంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచం కాదు కదా మరి? అంటే ఇది ఏ ప్రపంచం మరి? భౌతిక ప్రపంచం। మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం ఉన్న ఈ భౌతిక ప్రపంచానికి ఏమిటి తేడా? ఎందుకంటే అన్ని మత విధానాలు కూడా చెప్తుంటారు కదా। మీరు క్రైస్తవులను చూడండి, మహమ్మదీయులను చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటారు? అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞలను శిరసా వహిస్తే మనం జన్నత్తుకి వెళతాం, అంటే స్వర్గానికి వెళతాం లేదా పరలోకానికి వెళతాం। క్రైస్తవులు అయితే మనం యెహోవా ఇచ్చినటువంటి విధానాన్ని అనుసరిస్తే మనం భగవంతుని రాజ్యానికి, దేవుని లోకానికి వెళతాం అని చెప్పి అంటారు కదా। అంటే ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి। అంటే దేవుని రాజ్యం లేదా పరలోకం లేదా ఆధ్యాత్మిక ప్రపంచం లేదా వైకుంఠం అనేది ఒకటి ఉంది। అక్కడ నుండి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే అక్కడ ఉంటాడు అనేది అన్ని మత విధానాలు కూడా అంగీకరిస్తున్నాయి।
మరి అన్ని మత విధానాలు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం గురించే మాట్లాడుతున్నాయి. అర్థమవుతుంది కదా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాయి. అంటే అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఆయన అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, ఈ విషయాలనే మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం యుగ యుగాలుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటూనే ఉంటాం. రాముడు అవతరించాడు, రామనవమి, కృష్ణుడు వచ్చాడు, కృష్ణాష్టమి, నరసింహస్వామి వచ్చారు, నరసింహ చతుర్దశి, వామనుడు వచ్చాడు, వామన ద్వాదశి, ఇలా మరి బుద్ధుడు వచ్చాడు, బుద్ధ పూర్ణిమ. చూడండి, ఇలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క తిథి చెప్పబడింది మనకి. గౌర పూర్ణిమ, చైతన్య మహాప్రభు వచ్చారు. అసలు ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అసలు ఆయన రావాల్సిన పని ఏమిటి, వచ్చి ఆయన లోక కళ్యాణార్థం ఏం చేస్తున్నాడు, ఈ విషయాల గురించి తత్వం తెలుసుకోకుండా మనం కేవలం ఆ కథల గురించి మాత్రమే తెలుసుకున్నాం అనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నమాట. కాబట్టి మొట్టమొదటి మనం దీని గురించి తెలుసుకోవాలి. లేదంటే భారతదేశంలో దాదాపుగా హిందువులుగా పిలువబడే వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర మతస్థులకు కూడా ఈ అవతారాల యొక్క లీలల గురించి తెలుసంటారా, తెలియదంటారా? భారతదేశంలో పుట్టినటువంటి క్రైస్తవులకి, మహమ్మదీయులకు కూడా ఎంతో కొంత రాముడు ఏం చేశాడో, ఎంతో కొంత కృష్ణుడు ఏం చేశాడో తెలుసా లేదా చెప్పండి. మరి వాళ్ళకే తెలుసు, హిందువులుగా చెప్పబడే వాళ్ళకే తెలుసు. కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. ఎందుకని ప్రయోజనం లేదంటే అసలు దాని వెనుకున్నటువంటి తత్వం ఏమిటో మనకి తెలియదు కాబట్టి మనం ఈరోజు మరి వామన దేవుని యొక్క ఆవిర్భావం కాబట్టి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కనీసం కొంతమందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసింది, అవతారం అంటే దిగి రావడం అని. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు, ఎవరు దిగి వస్తున్నాడు అంటే భగవంతుడు దిగి వస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే పరలోకం, ఆధ్యాత్మిక ప్రపంచం, వైకుంఠం నుంచి దిగి వస్తున్నాడు. ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే చెప్పారు లోక కళ్యాణార్థం అని. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏదో పరిస్థితి బాగాలేదు, ఇక్కడికంటే పరిస్థితి మెరుగ్గా ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంది, దాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు. ఇంతవరకు మనం అర్థం చేసుకోవాలి. మనం ఉన్నటువంటి దీన్ని భౌతిక ప్రపంచము అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా భౌతిక పదార్థాల చేత తయారు చేయబడింది అనమాట. భౌతిక పదార్థాలు అంటే ఏమిటండి? పంచభూతాల గురించి వినే ఉంటారు కదా అందరూ. ఏమిటవి పంచభూతాలు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. ఇవి కాకుండా ఇంకొక 3 సూక్ష్మ పదార్థాలు కూడా ఉన్నాయి, మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటివి. ఈ ప్రపంచంలో మనం ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా 8 రకాల పదార్థాలతో తయారై ఉందన్నమాట. అందుచేత భౌతికమైన వస్తువు ఏదైనా సరే అది పుడుతుంది, అంతిమంగా నశిస్తుంది. ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ చెక్క బల్ల ఉంది అంటే ఇది సాధారణమైనటువంటి బల్ల, దీన్ని వ్యాసపీఠం అని చెప్పంటాం. అలాగే యాసనం ఉంది, దీన్ని వ్యాసాసనము అని చెప్పంటాం. వేరే ఏదైనా మరి ఉదాహరణగా తీసుకోండి. ఏ భౌతిక వస్తువు అయినా ఒక సమయంలో అది మనుగడలోకి వస్తుంది, మరొక సమయంలో అది ఏమవుతుంది? నశించిపోతుంది. ఇది జీవము లేనటువంటి వస్తువుల సంగతి. మరి మన శరీరం ఏదైతే ఉందో, మన శరీరం కూడా ఇక్కడ ఉన్నటువంటి భౌతిక వస్తువులు ఏ పదార్థాలతో అయితే తయారయ్యాయో మన శరీరం కూడా అవే భౌతిక పదార్థాలతో తయారయ్యాయి. అవునా కదా? ఇంకా ఏమైనా అనుమానం ఉందా కొంతమందికి? ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా అవే పదార్థాలతో తయారయ్యాయి. కానీ మనకు ఈ బల్లకు ఏమిటి తేడా? ప్రాణం. సరే, ప్రాణం అనేది దేనివల్ల ప్రాణం? ప్రాణం అనేది దేనికి సంకేతం? వాయువు. చైతన్యం. చైతన్యం అనేది దేని యొక్క లక్షణం? ఏది ఉండడం వల్ల చైతన్యం ఉంది మనలో? ఇందులో ఏది లేకపోవడం వల్ల చైతన్యం లేదు? ఆత్మ. ఎవరో చెప్పారు తెలివైన వాళ్ళు, ఆత్మ. కాబట్టి మనలో ఆత్మ ఉంది, ఇందులో ఆత్మ లేదు. అదొకటే తేడా. మనలోంచి అంటే ఈ శరీరంలోంచి ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ బల్ల ఎంతో ఈ శరీరం కూడా అంతే. కళేబరం అని చెప్పి అంటారు. అదవుతుంది కదా, బల్ల ఎంతో మన శరీరం కూడా అంతే. అంటే
మనల్ని ఈ విధంగా నేను మాట్లాడేలా చేసేది ఏమిటి అంటే ఏముంది బట్టి నేను అంటే నేను ఎవరిని అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను. చూడండి, ఈ ఆత్మ యొక్క లక్షణాలు వేరు, ఈ శరీరం యొక్క లక్షణాలు వేరు, పూర్తి భిన్నమైనటువంటి లక్షణాలు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బల్ల కావచ్చు, ఏ భౌతికమైన వస్తువు అయినా సరే అది ఒకానొక సమయంలో అది మనుగడలోకి వస్తుంది, కొంతకాలానికి అది నాశనం అయిపోతుంది కదా. కానీ ఎందులో అయితే ఆత్మ ఉంటుందో అందులో 6 రకాల మార్పులు ఉంటాయి. ఆత్మ లేని వాటిలో 2 రకాల మార్పులు, లేదా 3 అని చెప్పుకోవచ్చు. ఏమిటి 3 అంటే తయారవ్వడం, కొన్నాళ్ల పాటు పనిచేయడం, అంటే కొన్నాళ్ల పాటు మనుగడలో ఉండడం, అంతిమంగా నశించిపోవడం, 3. కానీ ఆత్మ ఉంటే ఇంకొక 3 లక్షణాలు ఉంటాయి. ఏమిటి చెప్పండి? ఆత్మ ఉండడం వల్ల ఇంకొక 3 లక్షణాలు ఏమిటంటే ఎదుగుదల అనేది ఉంటుంది. బలలో ఎదుగుదల ఉంటుందా? ఉండదు. అలాగే పునరుత్పత్తి అనేది ఉంటుంది. అంటే 2 ఇలాంటి బల్లలు తయారు చేస్తే ఇంకో పిల్ల బల్ల తయారవుతుందా? లేదు. అలాగే ముసలితనం అనేది అంటే కృంగిపోవడం అనేటువంటిది, చూడండి, నాశనం అవడం అనేది రెండింటికి ఉంది. కానీ వృద్ధాప్యం అనేది ఏదైతే ఉందో అది ఆత్మ ఎందులో అయితే ఉంటుందో దానికి ఉంటుంది. కాబట్టి ఆత్మ ఉన్నదానికి ఆత్మ లేని దానికి తేడా ఏమిటంటే 3 లక్షణాలు తేడా అన్నమాట. ఇది కేవలం మనుగడలోకి వస్తుంది, అంటే దీన్ని తయారు చేస్తాం, కొన్నాళ్ళ పాటు వాడుకుంటాం, తర్వాత అయిపోతుంది. కానీ ఆత్మ అనేది ఉంటే మాత్రం అది ఎదుగుతుంది, అలాగే అది పునరుత్పత్తి చేస్తుంది, అలాగే అది కృంగిపోతుంది. ఈ 3 అదనంగా ఉంటాయి, అంటే 6 మార్పులు ఉంటాయన్నమాట. చూడండి, వీటిని ఏమంటారంటే వికారములు అని చెప్పంటారు. వికారములు అంటే మార్పులు అని అర్థం. కానీ ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులు ఆత్మకు చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి అన్నమాట. అవునా కదా? ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయాలన్నా, ఒక పరిస్థితి నుంచి మరొక పరిస్థితికి మారిపోవడం అన్నా అది బాగుంటుందా చెప్పండి? రోజు ఏదో ఒక జీవితంలో రోజుకు ఉద్యోగం మారిపోవాలి, లేకపోతే రోజుకు ఇల్లు మారాలి, లేకపోతే రోజుకు పరిస్థితి మారిపోతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితి ఏమవుతుందో అన్నట్టుగా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? ఆందోళనతో ఉంటాడా లేకపోతే ప్రశాంతంగా ఉంటాడా? ఆందోళనతో ఉంటాడు. ఇప్పుడు చూడండి, రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం చూస్తాం ఇక్కడ భీమవరంలో మరి అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, లేకపోతే మావుళ్ళమ్మ గుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, అనేక మంది రోజు అక్కడ కూర్చొని వేచి చూస్తూ ఉంటారు. దేనికోసం? పని దొరుకుతుందా, ఎవరైనా వచ్చి మమ్మల్ని పనికి తీసుకెళ్తారని వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆందోళన ఉంటుందా లేదా రోజు? ఎందుకంటే తర్వాత క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే మంచి కంపెనీలో ఉద్యోగం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, అంటే ప్రైవేట్ ఉద్యోగమైనా అనుమానమే, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడు చూడండి ఎలా ఉంటాడు, చాలా ఇంకా ఏ గొడవ లేదన్నట్టుగా ఉంటాడు. అంటే ఈ రోజుల్లో వాళ్ళకు కూడా మరి ఆందోళన ఉంటే ఉండొచ్చేమో, కానీ పోలిక మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా లేదా? ఎందుకంటే మార్పు ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. వాళ్ళకి భరోసా ఉంది, నెలకి జీతం వస్తుంది, మనం వెళ్ళాల్సింది అక్కడికే, రోజు మనం చేసే పని అదే, ఏమీ మార్పు లేదు. అంతే కదా? అంటే ఎప్పుడైతే ఎప్పటికప్పుడు మార్పు అనేది ఉంటుందో ఈ మార్పు అనేది ఆందోళనకి దారితీస్తుందా లేదా? దారితీస్తుంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందన్నమాట. చూడండి, ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. మన శరీరం కూడా అనుక్షణం మారుతూనే ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు ప్రతిక్షణం పుడుతుంటాయి, మరణిస్తూ ఉంటాయి. అంటే మనలో ఉన్న మార్పు మనకి తెలియకపోవచ్చు, కానీ కొత్తగా చూసేవాడికి మనలో మార్పు తెలుస్తుంది. అరే ఏమిట్రా చిక్కిపోయావు, లేకపోతే ఏమిటి బాగా ఒళ్ళు వచ్చింది నీకు అని చెప్పండి. లేదా ఒక 10 సంవత్సరాల తర్వాత చూసావు అనుకో, బాగా గుర్తుపట్టు లేకుండా మారిపోయావు నువ్వు కదా. కానీ ఈ మార్పు అనేది ఆందోళనకు మూలం అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఆత్మ యొక్క లక్షణం వేరు, శరీరం యొక్క లక్షణం వేరు పూర్తిగా. మనం ఉన్న శరీరమేమో ఒక విధానంలోది, ఆత్మేమో ఒక స్వభావం, రెండింటికి పొంతన లేదనమాట. ఆత్మ ఎలా అంటే ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి మరణం లేదు, ఆత్మకి వృద్ధాప్యం లేదు. ఆత్మతత్వం గురించి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తాడు. భగవద్గీత 2వ అధ్యాయంలో సుమారుగా 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 33-34 శ్లోకాల వరకు కృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. చూడండి, ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంథంలోనూ కూడా భగవద్గీతలో ఉన్నంత ఆత్మజ్ఞానం లేదన్నమాట. మీరు కావాలంటే చూసుకోండి, మీరు ఒక బైబిల్ తెచ్చుకోండి, లేదా ఖురాన్ తెచ్చుకోండి, లేకపోతే
ఎలాంటి ఇతర మత గ్రంథాలన్నీ కూడా మీరు తెచ్చుకొని ఒకసారి మీరు పోలిక చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇతర మత గ్రంథాలు చదివిన వాళ్ళు ఎప్పుడన్నా? ఎవరు చదవలేదా? అది ఒక వ్యక్తి చేయెత్తాడు. సో మీ అనుభవం ఏంటి? మరి ఆత్మతత్వం గురించి ఎక్కడైనా చెప్పబడిందా ఇతర గ్రంథాల్లో? లేదు. భగవద్గీత అంటే ఈ వైదిక సాహిత్యం, ఈ వైదిక శాస్త్రాల యొక్క ఔన్నత్యం అదేనమాట. చూడండి, ఆత్మతత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఎక్కడా కూడా లేదు. ఉన్న ఏదో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఏదో సూచనప్రాయంగా ఏదో చెప్పుండొచ్చు తప్ప స్పష్టంగా ఆత్మ గురించి మనకి జ్ఞానం కావాలంటే మొట్టమొదటి భగవద్గీత. చూడండి, అంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాల్సిందే తప్పనిసరిగా. ముందు మన గురించి మనం తెలుసుకుంటే తర్వాత ఇతరుల గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఆత్మ లక్షణాలు వేరు, ఈ శరీరం లక్షణాలు వేరు. ఆత్మ ఏమో శాశ్వతమైనటువంటిది, దానికి జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి అనేవి లేవు ఆత్మకి. అలాగే ఆత్మ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేటువంటిది. అలాగే ఆత్మ ఇప్పుడు కూడా ఆనందంతో ఉండేటువంటిది. కానీ మనం ఉన్నటువంటి ఈ శరీరం ఎలా ఉంటుందంటే, ఈ శరీరమేమో అశాశ్వతమైనటువంటి, ఆత్మేమో శాశ్వతమైనది, శరీరమేమో అశాశ్వతమైనటువంటిది. ఆత్మేమో పూర్తి జ్ఞానంతో ఉండేది, శరీరమేమో పూర్తి అజ్ఞానంతో ఉండేది. ఆత్మేమో ఇప్పుడు కూడా ఆనందంగా ఉండాలనుకుంటుంది, కానీ శరీరమేమో ఇప్పుడు కూడా దుఃఖానికి గురవుతూ ఉంటుంది. కాబట్టి దీన్నే ఏమంటారంటే మ్యూచువల్ ఇన్కంపాటిబిలిటీ అని చెప్పి అంటారు. అంటే పరస్పర పొసగదు అన్నమాట, రెండింటికి కూడా పొసగదు. ఎలాంటిదంటే నీటిలో ఉండేటువంటి చేపను తీసుకొచ్చి నేలపై పడేశారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? నీటిలో ఉండే చేపను తీసుకొచ్చి భూమి మీద పెట్టి దానికి మీరు చక్కకి ఒక కర్లాన్ పరుపు ఒకటి తెచ్చి ఆ పరుపు మీద వేశారు చేపని, దాన్ని ఒక ఎయిర్ కండిషనర్ బిగించారు దానికి. అలాగే పక్కన 2 గ్లాసులు, ఒకటి ఫ్రూట్ సలాడు, లేకపోతే మంచి రోజ్ మిల్క్, స్ట్రా వేసి 2 కొబ్బరికాయలు, పెప్సీ, కోకోకోలా అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. మంచి హోమ్ థియేటర్ పెట్టి మ్యూజిక్ పెట్టారు. ఒక పక్కనేమో పెద్ద LED స్క్రీన్ పెట్టి మంచి హాలీవుడ్ సినిమా ఏదో ప్లే చేస్తున్నారు. చేప ఆనందంగా ఉంటుందా? ఎన్ని వస్తువులు ఏమన్నా ఆనందంగా ఉంటుందా? ఉండదు. అది ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ నీటిలో పడాలి వెళ్ళి. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో మనం భౌతికంగా ఎన్ని సౌఖ్యాలను ఏర్పాటు చేసుకున్నా, సాధారణంగా మనిషి ఎందులో సుఖాన్ని పొందాలనుకుంటాడు అంటే 4 మౌలికమైన అవసరాలు ఉన్నాయి మన శరీరానికి. ఏమిటవి అంటే చెప్పండి, 4 మౌలిక అవసరాలు ఏమిటి? ఆహారం, నిద్ర, మైథునం అంటే సంభోగం, స్త్రీ పురుషుల కలయిక, అలాగే ఇంకోటి రక్షణ. ఆహార, నిద్ర, భయ, మైథునం అనేటువంటి వాటిలోనే సుఖాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారా? ఇక్కడ చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. సరే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. సరే, మీరు ఎందుకు చదువుకుంటున్నారు అంటే మీరు దేన్ని ఆశించి చదువుతున్నారు చెప్పండి, పర్వాలేదు. దేనికోసం చదువుతున్నాం మనం? డిగ్రీ ఏమన్నా డిగ్రీ అన్నారా? సో ఒక డిగ్రీ సంపాదించడం కోసం. డిగ్రీ దేనికి కావాలి? దేనికి? జాబ్ కోసం, ఉద్యోగం కోసం. ఉద్యోగం దేనికోసం? సంపాదన, ధనం కోసం. ధనం వస్తే ఏం చేస్తారు చెప్పండి? ధనం వస్తే ఈ 4 అవసరాలే తీర్చుకుంటామా, ఇంకేమైనా తీసుకుంటామా? మళ్ళీ అక్కడికే కదా వస్తుంది. ధనం వస్తే ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి ఆహార, నిద్ర, భయ, మైథునాలకు కావాల్సిన ఖర్చులకి వాడుకుంటాం, అంతే కదా. సో అందులో బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ చూడండి. కొంతమంది భారతదేశంలో ఉండాలనుకుంటారు. భారతదేశంలో ఇప్పుడు భీమవరం వాళ్ళు అనుకోండి, ఇక్కడి నుంచి లేదా హైదరాబాద్ వెళ్దాం అనుకుంటారు, ఉద్యోగానికి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో ఉండేవాడితే బాంబే వెళ్దాం, లేదా పూణే వెళ్దాం, లేకపోతే ఢిల్లీ వెళ్దాం, లేదా కొంతమంది ఏమనుకుంటారంటే మనం కెనడా వెళ్దాం, లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్దాం, లేకపోతే ఫ్రాన్స్ వెళ్దాం, జర్మనీ వెళ్దాం, యుఎస్ వెళ్దాం అనుకుంటారు, అవునా? ఎందుకని అక్కడికి వెళ్ళాలనుకుంటారు? అక్కడికి వెళితే మెరుగైనటువంటి ఏముంటాయి? లైఫ్ స్టాండర్డ్స్, అంటే ఉన్నతమైన జీవన ప్రమాణాలు, అవునా కదా? ఉన్నతమైన జీవన ప్రమాణాలు అంటే ఏమిటి? ఏదైతే మనం గ్రామంలో ఉండి ఆహార, నిద్ర, భయమైదునాదులు చేస్తున్నామో అందులోనే సుపీరియర్ వెరైటీ, అవునా కదా? చెప్పండి. మన గ్రామంలో అనుకోండి, పూర్వం అంటే ఇప్పటికి ఇంకా చాలా గ్రామాల్లో మీరు వెళ్తే హోటల్స్ ఉండవు. ఉంటాయా? ఉండవు. ఇంట్లో ఏదన్నా వండితే తినడం, లేకపోతే అంతే పస్తులు ఉండడమే.
లేదంటే పక్కన ఏమైనా బంధువులు ఉంటే కొంచెం పెడతారు అంతే. ఇంకా ఏమైనా వెరైటీ ఏమైనా సాధ్యం అవుతుందా? లేదు. కొంచెం పెద్ద గ్రామానికి వెళితే హోటల్స్ ఉంటాయి, ఇంట్లో వండుకోకపోయినా హోటల్కి వెళ్ళి తినవచ్చు. టౌన్కి వచ్చారనుకోండి కర్రీ పాయింట్లు ఉంటాయి, అన్నం వండుకుంటే సరిపోతుంది, అక్కడికి వెళ్ళి కూరలు కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద టౌన్లకు వెళ్ళారనుకోండి కేవలం తెలుగు వంటలు మాత్రమే కాదు, వాడేమంటాడు ఒడిస్సా ఢాబా, పంజాబీ ఢాబా, బీహారీ ఢాబా అంటాడు, అవి కూడా దొరుకుతాయి. ఇంకా కొంచెం పెద్ద పట్టణాలకు వెళ్ళారనుకోండి చైనీస్ క్విజిన్, లేదా ఆల్ బకరా ఏదో రెస్టారెంట్ ఉండదు ఇక్కడ, ఏదో అంటే ఏమంటే అరేబియా వంటకాలు, అంటే గొడ్డు మాంసం, అంతకుమించి ఏం కాదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి ఏదో ఉంటాడంటే చైనీస్ రెస్టారెంట్ అంటాడు, ఇంకొకటి ఏదో రెస్టారెంట్ అంటాడు. అంటే మనిషి ఎంత ధనం ఉండి ఎంత గొప్ప గొప్ప ప్రాంతాలకు వెళితే అంతగా వెరైటీ పెరుగుతుంది, కానీ అసలైన మూల విషయం మారిపోతుందా లేదా చెప్పండి? మారుతుందా ఏమన్నా? తినడం అలాగే ఉందా లేదా? అమెరికా వెళ్ళాం కదా అని చెప్పి తినక్కర్లేదని ఏమైనా ఉందా చెప్పండి? అమెరికాలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే అమెరికాలో ఉన్నవాడు ఎవరికి కూడా నిద్రపోవాల్సిన అవసరం లేదు, అలా కాదు. అమెరికా వెళ్ళినా, చంద్రమండలం మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఈ వీటిలో వెరైటీస్ పెరుగుతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి అన్నమాట. అంతకుమించి ఏమైనా తేడా ఉందా చెప్పండి? చేసేవి అవే 4 పనులు కదా. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఆత్మకు వాస్తవానికి ఇవేవి కూడా అవసరం లేదు, కానీ ఇవన్నీ కూడా శరీరం యొక్క అవసరాలు. ఇప్పుడు ఇక్కడ 2 పరస్పర వైరుధ్యం. ఇక్కడ అసలు విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్రపంచంలో మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ ఆహార, నిద్ర, భయం, మైథునాదులు, ఈ 4 ఏవైతే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్ అని చెప్పంటాం, ఈ 4 ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా సరే ఇంకా అసంతృప్తి తప్ప పూర్తిగా తృప్తి చెందినవాడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవడూ లేడనమాట. అంటే ఎవరైతే ఇవే నా జీవిత లక్ష్యం, తినడం, మంచిగా తినాలి, అన్ని వెరైటీలు తినాలి, బాగా విలాసవంతమైన ఆహారం తినాలి, విలాసవంతమైన భవనాల్లో నిద్రించాలి, సుందరీమణులతో భోగించాలి, లేకపోతే మంచి 108 అంతస్తుల భవనంలో జీవించాలి, అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, ప్రీ హిస్టారిక్ పీరియడ్స్లో అంటే పురాణాల్లో కూడా చాలామంది ఉన్నారు. రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బాణాసురుడు, నరకాసురుడు, చూడండి ఇలా రాక్షసులు, అసురుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అవి చేసిన వాళ్ళే చూడండి. కానీ హిస్టరీ ప్రూవ్స్ దట్, ఏమిటంటే చరిత్ర నిరూపించేది ఏమిటంటే ఎవరైతే ఈ 4 మనం పెర్ఫెక్షన్ సాధించాలి, అందులో పెర్ఫెక్షన్ అనేది లేదు వాస్తవానికి, అందులో పరిపూర్ణత అనేది ఎప్పటికీ చేయకూడదు, ఎందుకంటే అది ఇంపెర్ఫెక్ట్ కాబట్టి చూడండి. కాబట్టి కేవలం ఆహార, నిద్ర, భయమైదనాల కోసమే జీవించేవాడు ఎవడు కూడా సంతృప్తి చెందిన దాఖలాలు లేవు. కారణం ఏమిటంటే అవి శరీరం యొక్క అవసరాలు తప్ప ఆత్మ యొక్క అవసరాలు కాదు. చూడండి, ఇవన్నీ శరీరం యొక్క అవసరాలు, ఆత్మ యొక్క అవసరాలు కాదు. కాబట్టి మానవ జీవితం అనేది ఎందుకోసం ఉందంటే ఆత్మ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మానవ జన్మ ఉంది. మొత్తం 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో 80 లక్షల జీవరాశులు అన్నీ కూడా ఏమిటంటే నీటిలో జీవించేవి 9 లక్షల రకాలు, కదలలేనివి అంటే స్థావరాలు, చెట్లు, మొక్కలు, పర్వతాలు, కొండలు, అవేమో ఒక 20 లక్షల రకాలు, క్రిమి కీటకాలు ఏమో 11 లక్షల రకాలు, పక్షులేమో 10 లక్షల రకాలు, పశువులేమో 30 లక్షల రకాలు, మొత్తం కలిపితే 80 లక్షలు అయింది. ఇక మిగిలింది 4 లక్షల రకాలు మనుషులు అనమాట. మానవ జీవితం అనేది ఎందుకోసం ఉందంటే ఆత్మ యొక్క అవసరాలను తెలుసుకోవడం కోసం. అసలు ముందు నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం మొదటిది. 2, మరి నేను శరీరం కాదు ఆత్మనైతే నేను ఎందుకని అసలు ఈ శరీరాన్ని స్వీకరించాను తెలుసుకోవాలి. 2, మరి ఈ సమస్యల నుంచి బయటపడేది ఎలా? ఏమిటి సమస్యలు? ఈ శరీరం అనేది ఉండడం వల్ల జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ 4 ఎవడికి తప్పవు. దీనికి ధనంతో కానీ, ఉన్నత కుటుంబంతో కానీ, సౌందర్యంతో కానీ, పాండిత్యంతో కానీ సంబంధం లేదు. ఎవడైనా సరే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి అనుభవించాల్సిందే. మరి నేను శరీరం కానప్పుడు, శరీరంతో నాకు పని లేనప్పుడు నేను ఎందుకు శరీరాన్ని స్వీకరించాను? మరి నేను శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎలా పొందాలి? ఈ విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మానవ జన్మ అనేది వచ్చింది. చూడండి, కాబట్టి మానవ జన్మ అంటే దీనికోసమే ఉంది. దీన్నే ధర్మము అని అంటారు. చూడండి, ధర్మము అంటే ఏమిటంటే ఆత్మ గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి, శాశ్వతమైనటువంటి ఆనందం గురించి తెలుసుకోవడం అన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ విలువైనటువంటి మానవ జన్మని
ఈ భూమిపై ఉన్నటువంటి అత్యధిక శాతం మంది దుర్వినియోగపరుచుకుంటూ ఉంటారు. దుర్వినియోగపరచుకోవడం అంటే ఏమిటి? ఎప్పుడు దుర్వినియోగం అవుతుంది మానవ జన్మ? అంటే దేనికోసం ఉపయోగిస్తే దుర్వినియోగం అవుతుంది? చెడు అంటే ఏమిటి ఇక్కడ? కేవలం తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, తనను తాను సంరక్షించుకోవడం. చూడండి, అందరూ చేయాల్సిందే, తప్పదు. మానవ శరీరం వచ్చాక ఇవి చేయకుండా ఎవరు ఉండలేరు. కానీ వీటి కోసమే జీవితాన్ని గడిపేస్తూ అసలు ఎందుకు మానవ జన్మ వచ్చిందో, ఎందుకని ఇలా చెప్తున్నామంటే, ఈ తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, లేదా తనను తాను సంరక్షించుకోవడం అనేది ఇతర జీవజాతులు కూడా చేస్తున్నాయి లేదా? కుక్కలు చేస్తున్నాయి, చేపలు చేస్తున్నాయి, రొయ్యలు చేస్తున్నాయి, మొక్కలు చేస్తున్నాయి, పక్షులు చేస్తున్నాయి, సర్పాలు, తేళ్ళు, పేళ్ళు అన్నీ చేస్తున్నాయి. చూడండి, ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా చేస్తున్నాయి. చూడండి, ఈ ఆహార, నిద్ర, భయమైదునం అనేవి మనిషి కంటే ఇతర జీవజాతులే బాగా చేయగలవు. ఉదాహరణకి ఒక మనిషి, సరే, ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడు ఎవరిప్పుడు? అందరికంటే కోటీశ్వరుడు ఎవరిప్పుడు ప్రపంచంలో? ఎలాన్ మస్కా? అతనేనా? ఓకే, అయి ఉండొచ్చు. సో ఇంక చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేవాడు ప్రపంచంలోనే కోటీశ్వరుడు, అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. రోజుకి ఎన్నిసార్లు తింటాడు? బాగా ధనవంతుడు కదా, 10 సార్లు తింటాడా రోజుకి? తినగలడా 10 సార్లు? లేదు. ఇంకా చూస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఎంత ఎక్కువ ధనవంతుడైతే వాడు అంత తక్కువ తింటాడు. మీరు చూడండి, బాగా ధనవంతుల యొక్క ఆహారపు అలవాట్లు ఏమిటో మీరు చూస్తే, వాడు పచ్చి కూరగాయలు, నానబెట్టిన గింజలు, కొన్ని ఏవో పళ్ళు, అవే తింటారు వాళ్ళు. నేను చెప్పేది యథార్థం. కావాలంటే వాళ్ళ బయోగ్రఫీస్ చూడండి మీరు, వాళ్ళు ఏం తింటారో చూడండి ఒకసారి. ఎందుకంటే వాడికి భయం ఉంటుంది, ఎక్కడ అనారోగ్యం వస్తుందో. ఈ ధనాన్ని నేను వీలైనంత ఎక్కువ కాలం జీవించాలి. వాడికి కూడా అర్థమైపోతుంది, ఎక్కువ కాలం జీవించాలంటే చక్కగా మాంసం అన్నీ తింటే త్వరగా చచ్చిపోతాం. కాబట్టి దీర్ఘకాలం జీవించాలంటే శాకాహారం తినాలని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా కొద్దిగా తింటారనమాట. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తెలియని వాళ్ళు ఏమనుకుంటారని, తెలివి తక్కువ వాడు బాగా డబ్బులు సంపాదిస్తే బాగా పూర్తిగా తినేయచ్చు అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, జంతువులు కూడా మనం చూస్తే, మనిషి ఎంత తినగలడు ఇప్పుడే చెప్పుకుంటున్నాం. మహా అయితే రోజుకి మరీ వాడు విపరీతంగా ఏమైనా కానీ ఒక 4 కేజీలు తింటాడేమో. 4 కేజీలు తినగలడంటారు మనిషి, చెప్పండి రోజుకి? లేదు. అంటే మనిషి ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి శ్రమించి రిక్షా తొక్కో, లేకపోతే ఇంకోటి ఏదో పని చేసో, మూటలు మోసో, లేకపోతే రాత్రింబగలు నిద్ర లేకుండా చదివో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసో, ఒక ఐపీఎస్ అయ్యో, ఐఏఎస్ అయ్యో, లేకపోతే ఇంకోటి ఏదో పరిశ్రమ పెట్టో, గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అయ్యో, రోజు కనీసం 3-4 కేజీలు తినలేడు పట్టుమని. కానీ ఇలాంటి చదువు సంధ్యలు లేనటువంటి, ఉద్యోగాలు లేనటువంటివి, ఇవేమీ లేనటువంటి జంతువులు చూడండి, ఏనుగు రోజుకి 100 కేజీలు తింటుంది. రోజుకి 100 కేజీలు కనీసం ఏనుగు తినేది. మరి ఏనుగు ఎక్కడ చదువుకుంది, ఏ యూనివర్సిటీకి వెళ్ళింది, ఏ ఉద్యోగం చేస్తుంది చెప్పండి? ఉదాహరణ కోసం చెప్తున్నారు. నిద్రపోవడం అంటారా? ధ్రువ ప్రాంతపు ఎలుగుబంట్లు చూడండి, పోలార్ బియర్స్ అంటారు, సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతాయి. చూడండి, 6 నెలలు హైబర్నేషన్లో ఉంటాయన్నమాట. చూడండి, 6 నెలలు నిద్రపోతాయి. మనం ఎక్కడ నిద్రపోగలం? లేదు. ఇక మైథునం, సెక్సువల్ ప్లెజర్ అంటారా? పావురం రోజుకి 60 సార్లు సెక్స్లో పాల్గొంటుందట. చూడండి, మైథునం చేయగలదు పావురం రోజుకి 60 సార్లు. మనిషి సాధ్యం కాదు. ఇక సంరక్షించుకోవడం అనే విషయంలో మనిషి తప్ప ప్రతి జీవరాశికి తన శరీరంలో ఒక సహజమైనటువంటి రక్షణ ఏర్పాటు ఉంది. జంతువులకి కూరలు ఉంటాయి, కొన్నిటికి దంతాలు ఉంటాయి, కొన్నిటికి విషం ఉంటుంది, కొన్నిటికేమో జుగుప్సాకరమైనటువంటి రూపం ఉంటుంది, కొన్ని కొరుకుతాయి, కొన్ని ఏమో రకరకాలుగా. చూడండి, ప్రతిదానికి ఒక రకమైనటువంటి రక్షణ ఏర్పాట్లు. చెట్లకు కూడా ముళ్ళు ఉంటాయి లేదు? కానీ మనిషికి ఏమీ లేదు. మనిషి ఏదో ఒకటి నేర్చుకోవాలి, కుంఫు, కరాటే, లేకపోతే కర్ర తీసుకోవాలి, లేకపోతే జిమ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సహజంగా ఎలాంటి ఏర్పాట్లు లేవు. కాబట్టి ఇక్కడ విషయం చెప్పొచ్చేది ఏమిటంటే, అంటే తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, సంరక్షించుకోవడం అదే జీవితం అనుకుంటే దానికంటే జంతువులు మేలు మనకంటే. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మానవ జన్మ లభించిన వాడు తన జీవితాన్ని ఈ 4 పనుల కోసం వాడకూడదు. అవి కేవలం ఎంతైతే అవసరమో అంతవరకే. శరీరం ఉంది కాబట్టి, శరీరానికి అవి అవసరాలు కాబట్టి, ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని స్వీకరిస్తూ మిగిలిన సమయాన్ని, అత్యధిక సమయాన్ని ఆత్మ గురించి తెలుసుకోవడానికి వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఎప్పుడైతే భూమి మీద ఉన్నటువంటి అత్యధిక శాతం మంది జనులు, కనీసం నాగరికత కలిగినటువంటి జనులు తమ జీవితాన్ని వృధా చేసుకుంటూ జంతువుల్లాగా గడుపుతూ ఉంటారో,
అప్పుడు భగవంతుడు అవతరిస్తాడనమాట, వాళ్ళని సరైన దారిలో పెట్టడం కోసం. అదవుతుంది కదా. దానినే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. మరి దుష్టులు ఎవరు అంటే, దుష్టులంటే ఎవరో కాదండి. మనం అనుకోవచ్చు పూర్వం సినిమాల్లో చూసినట్టుగా దుష్టులంటే వాళ్ళందరికీ 2 కొమ్ములు ఉండాలి, లేకపోతే వాళ్ళు రాక్షసుల్లాగా భయానకమైన రూపాలు ఉండాలి, అలాగేం లేదు. దుష్టులంటే ఎవరో కాదు, తమ మానవ విలువైనటువంటి మానవ జన్మని దుర్వినియోగపరుచుకునే వాళ్ళందరూ దుష్టులే. ఇదే శాస్త్రం చెప్పే విషయం. అర్థమవుతుంది కదా. మానవ జన్మని దుర్వినియోగపరుచుకునే వాళ్ళందరూ కూడా, అంటే భగవంతుడి గురించి, తన గురించి, జీవిత సమస్యల పరిష్కారం గురించి ఆలోచించకుండా కేవలం ఇంద్రియ భోగం గురించి, వ్యాపారం గురించి, లేకపోతే ఉద్యోగం గురించి, లేకపోతే రాబడి గురించి, ఆస్తిపాస్తుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడూ కూడా నా యొక్క ఆహార నిద్ర భయమైదనాలు, లేకపోతే నా కుటుంబం యొక్క ఆహార నిద్ర భయమైదనాలు, లేకపోతే నా దేశం యొక్క ఆహార నిద్ర భయమైదనాలు, వీటి గురించి ఆలోచించే వాళ్ళే దుష్టులు అని చెప్పంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతే అప్పుడు దాన్నే భూభారం పెరిగిపోవడం అంటారు. పాపాత్ముల యొక్క సంఖ్య ఎప్పుడైతే పెరిగిపోతుందో దాన్ని భూభారం అంటారు. దాన్ని తగ్గించడం కోసం అప్పుడు భగవంతుడు దిగి వస్తాడనమాట. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఆయన వచ్చి సరిచేయాలి మళ్ళీ. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు తయారు చేశాడంటే, ఎందుకు తయారు చేశాడు, వాస్తవానికి మనం ఉన్న ఈ మెటీరియల్ వరల్డ్, మనం ఉన్నటువంటి యూనివర్స్, చూడండి సైన్స్లో చెప్తారు కదా యూనివర్స్ అని చెప్పంటారు, కానీ ఇప్పుడు మల్టీవర్సెస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి మధ్యలో ఉంటాడు, చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి, లేకపోతే ఒక గెలాక్సీ అంటారంటే ఒక పాలపుంత అని చెప్పంటారు. మిల్కీవే గెలాక్సీ, మనం ఉన్నటువంటి ఈ పాలపుంతని మిల్కీవే గెలాక్సీ అని చెప్పంటారు. ఇవన్నీ మీరు అందరూ చదువుకునే ఉంటారు కదా స్కూల్లో. మరి మన కంటికి కనిపిస్తున్నటువంటి ఏదైతే అనంతంగా అనిపిస్తున్నటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, ఇది మొత్తం భగవంతుని యొక్క సృష్టిలో ఇది చాలా ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్ అన్నమాట. చూడండి, ఇది చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్. అంటే ఇప్పుడు ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనకి ఆకాశం ఈరోజు బాగుంది, అంతా కూడా నిర్మలంగా ఉంది, ఎక్కడ కూడా మేఘాలు లేవు, కానీ ఎక్కడో ఒక మూల ఒక చిన్న మేఘం కనిపిస్తుంది అనమాట. అలాగే భగవంతుని యొక్క మొత్తం సృష్టిలో ఎక్కడో ఒక మూల మబ్బు పట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అదే ఈ భౌతిక ప్రపంచం. మనం ఉన్నటువంటి ఏదైతే మన దృష్టిలో అనంతమైనటువంటిదిగా అనిపిస్తుందో అది భగవంతుని సృష్టిలో ఎక్కడో చిన్న ఒక మూల మబ్బు పట్టినటువంటి ప్రదేశం లాంటిది. ఇంకా మరొక ఉదాహరణ చెప్పాలంటే, ఒక పెద్ద పట్టణం ఉంది, భీమవరం పట్టణం ఉంది కదా. భీమవరం పట్టణం ఎంత వైశాల్యం ఉంటుంది? 3 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుందా? ఎటు చూసినా ఇంకా ఎక్కువ ఉంటుందా? 5 కిలోమీటర్లు, సరే 5 కిలోమీటర్లు అనుకుందాం. ఎటు చూసినా 5 కిలోమీటర్ల వైశాల్యం ఉంది, డయామీటర్. అందులో మరి భీమవరంలో ఒక జైలు కూడా ఉందా లేదా? జైలు ఎక్కడుంది? జైలు అది పెద్ద తెలుసుకోదగిన ప్రదేశం కాదు. ఇదేదో పలానా గుడి ఎక్కడుంది, లేకపోతే పలానా ప్రాంతం ఎక్కడుంది అని అన్నింటికి జైలు ఎక్కడుందో మాకేం తెలుసండి అనొచ్చు. అవును, జైలు ఉంది, ఇక్కడ తాలూకా ఆఫీస్ ఉంది, అక్కడ పక్కన ఒక జైలు ఒకటి ఉంటుంది కదా. అది ఎంత ఉంటుంది? భీమవరం పట్టణం అంతా ఇటు చూసినా 5 కిలోమీటర్లు ఉంటే ఆ జైలు మాత్రం ఎంత ఉంటుంది? 1 ఎకరంలో ఉంటుందా జైలు? లేదు, ఇంకా తక్కువే. కొన్ని కనీసం ఒక 10 సెంట్లు ఉంటుందా జైలు? ఉంటుంది. కనీసం ఒక 20 సెంట్లు ఉంటుంది అనుకుందాం. అంటే ఎటు చూసినా 5 కిలోమీటర్ల విస్తీర్ణం ఎక్కడ, మధ్యలో ఒక 20 సెంట్ల జైలు ఎక్కడ? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అలాగే భగవంతుడి సృష్టిలో కూడా మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం, ఈ భీమవరం పట్టణంలో జైలు ఎంత విస్తీర్ణంలో ఉందో, భగవంతుడి సృష్టిలో మనం ఉన్న ఈ భౌతిక ప్రపంచం అదే విస్తీర్ణతలో ఉందన్నమాట. ఆ జైల్లో ఎవరిని పెడతారంటే ఈ బయట పట్టణంలో అందరూ చాలా చక్కగా తిరుగుతున్నారు, అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కానీ ఎవరైతే జనజీవన స్రవంతికి ఇబ్బందులు కలిగిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ జైల్లో పడేస్తారు కదా. ఇందులో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఇది సబ్ జైల్ అని చెప్పి అంటారు. ఇవన్నీ సబ్ జైల్స్ అనమాట. ఇక్కడ నుంచి నేరం నిరూపణ అయ్యేంత వరకు ఇక్కడ ఉంచుతారు. నిరూపణ అయితే సెంట్రల్ జైలుకి పంపిస్తారు. ఇంకా కరుడు కట్టిన ఖైదీలు అనుకోండి తీహార్ జైలుకి పంపిస్తారు. చూడండి, ఇట్లా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అలాగే భగవంతునికి సృష్టిలో కూడా 14 లోకాలు ఉన్నాయి. భూమి నుంచి కిందికి వెళితే ఇంకా అతల సుతల వితల రసాతల మహాతల పాతాళ లోకాలు అని చెప్పి ఉన్నాయన్నమాట. వాళ్ళ యొక్క నేర ప్రవృత్తిని యొక్క నేరం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళని కింద లోకాలకి పంపిస్తూ ఉంటారు, అంధకారానికి పంపిస్తూ ఉంటారు.
అలా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ ఎవరంటే, ఎవరైతే స్వతహాగా భగవంతుణ్ణి సేవించడం అనే దాని పట్ల విముఖత కలిగి ఉన్నారు, అంటే భగవంతుణ్ణి సేవించి మనం ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనకి వ్యతిరేకంగా ఉండి, నేనెందుకు భగవంతుడిని సేవించాలి, నా ఆనందం మీద నేను చూసుకుంటాను, నాకు భగవంతుడితో సంబంధం ఏమిటి అనే ప్రవృత్తి ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్గా మారినప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెడతారు అనమాట. చూడండి, ఎందుకు ఇందులో పెడతారు, జైల్లో ఎందుకు పెడతారంటే సంస్కరించడం కోసం, అవునా కదా, వాళ్ళు ఉన్నటువంటి నేర ప్రవృత్తిని సంస్కరించడం కోసం. అలాగే మనం అందరం కూడా ఈ ప్రపంచంలో మనం సంస్కరింపబడడం కోసం ఉన్నాం. ఎప్పుడైతే సంస్కరింపబడిన వాళ్ళు తిరిగి మళ్ళీ బయట సమాజంలోకి తిరిగి వెళ్ళవచ్చు. కానీ ఎప్పుడైతే జైల్లో కూడా తిరుగుబాట్లు జరుగుతుంటాయి ఒక్కోసారి, మీరు చూడండి, రీసెంట్గా చూసాం బంగ్లాదేశ్లో ఏమైంది, దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తింది. సమయం చూసుకొని జైల్లో ఖైదీలు కూడా ఏం చేశారు, తప్పించుకున్నారు బయటకు. చూడండి, అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఎప్పుడైతే ఈ భూమి మీద మరి ఉన్నటువంటి ముఖ్యంగా మానవ జన్మ పొందినటువంటి వాళ్ళు, అది కూడా నాగరికులైనటువంటి మానవులు, ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి 4 లక్షల రకాల మానవుల్లో 1,00,000 రకాలు మాత్రమే నాగరికులట. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే తమకు ఇవ్వబడినటువంటి విలువైన మానవ జన్మని దుర్వినియోగపరుచుకుంటూ, మానవ జన్మని వృధా చేసుకుంటూ ఇతరులకు కూడా డిస్టర్బెన్స్గా మారుతారో, అప్పుడు ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయడం కోసం, ఆ పరిస్థితిని చక్కదిద్దడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. చూడండి, అది భగవంతుడు అవతరించడము అంటే, దిగి రావడం అంటే అది అర్థం. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు అంటే, పైన పెంట్ హౌస్ నుంచి కింద డంజాన్ అంటే ఏమిటి, దానే ఉంటాం కింద బేస్మెంట్ ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది అనమాట. అక్కడ అన్ని లైట్లు అవి పెట్టాలి, అవునా కదా. బేస్మెంట్లు ఎలా ఉంటాయి ఇప్పుడు కూడా జనరల్గా చీకటిగా ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి కిందకి వెళ్తాడనమాట ఆయన లిఫ్ట్లో వెళ్ళి, ఏమిటి కింద ఏమిటి డిస్టర్బెన్స్ ఉంది ఏమిటండి. సో కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి ఉండడం వల్ల ఒక్కొక్క రూపంలో వెళ్ళాల్సి ఉంటుంది ఆయన. కాబట్టి ఈరోజు మరి పురాణ కాలంలో, అంటే మనం లెక్కించలేని కాలంలో, అంటే మనకు తిథులు తెలుసు అనమాట. ద్వాదశి నాడు ఆయన భగవంతుడు వామనునిగా దిగి వచ్చాడు. అది ఈనాటి విశేషం అన్నమాట. ఎందుకు ఆయన వస్తాడు అంటే, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ జీవుల యొక్క ప్రవృత్తులను సంస్కరించడం కోసం. మరి అప్పట్లో ఏమైందంటే చూద్దాం. ఇప్పుడు నేను చదువుతాను దీని గురించి, భాగవతం, శ్రీమద్ భాగవతం నుండి. చూడండి, వామన దేవుడు ఈ జగత్తులో ఎలా వచ్చాడట. మనందరం కూడా పుట్టడం ఎలా పుడతాం, మనం ఏమన్నా నగలు ఆభరణాలతో పుడతాం, మనం అందరం ఎలా పుడతాం, ఒంటి నిండా మావి, తల్లి గర్భంలో ఉన్నటువంటి మావి ఏదైతే ఉంటుందో అది అంటుకుపోయి పుడతాం అన్నమాట. ఏడుస్తూ పుడతాం, చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో. తల ముందు బయటకు వస్తుంది, ఆ విధంగా మనం తలకిందులుగా నెట్టివేయబడతాం తల్లి గర్భం నుండి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చాలామంది అక్కడే మరణిస్తారు. పుట్టిన తర్వాత కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి గట్టిగా నర్సులందరూ కూడా లెంపలు వాయిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ మావి ఏమైనా తాగితే కక్కడం కోసం. చూడండి, ఇదంతా కొంచెం టార్చర్లా ఉంటుందన్నమాట. నిజంగా గైనకాలజిస్టులను అడిగితే చెప్తారు. ఈ రోజుల్లో అంతా యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి మీరైనా చూడొచ్చు, అది అంత భయానకమైనటువంటి పరిస్థితి. మన పరిస్థితి అది. కానీ వామనుడు ఎలా వచ్చాడట, శంఖ చక్ర గదా పద్మయుతుడై అదితి గర్భము నుండి ఆవిర్భవించాను. చూడండి, వామనుని యొక్క తల్లి ఎవరు, అదితి. ఎలా వచ్చాడైనా చక్కగా శంఖం, చక్రం, గద, పద్మం అంటే 4 చేతులతో పుట్టాడు అనమాట. చతుర్భుజ రూపంలో పుట్టాడు. చక్కటి మంచి కిరీటం, అంటే ఆ రూపం ఎంత అందంగా ఉంటుందో చూడవచ్చు మీరు కదా. మనం మందిరాల్లో మనం చూస్తాం, భగవంతుని చక్కగా అలంకరిస్తారు శంఖ చక్ర గదా పద్మాలతో. ఆ రూపంతో ఆయన ఆవిర్భవించారట. ఎలా ఉన్నాడట ఆయన, శ్యామ సుందరుడు. చూడండి, కొంచెం నలుపు వర్ణంలో ఉన్నాడట, కానీ చాలా అందంగా ఉన్నాడట. పీతాంబరధారి, పీత వసనము అంటే పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఉన్నాడట. ఆ విష్ణు భగవానుడు శ్రవణ ద్వాదశి దినమున, చూడండి, అంటే ఈరోజు ఈ శ్రావణ మాసం ద్వాదశి, మంగళమయమగు అభిజిత్ నక్షత్రమున అవతరించెను. చూడండి, అభిజిత్ ముహూర్తం అంటారు, అంటే ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వస్తుందన్నమాట. సుమారుగా 11:40 నుంచి, అంటే 11:30 దాటిన తర్వాత 12:30 వరకు ఉంటుంది అది ముహూర్తం, 40 నిమిషాలు.
అభిజిన్ ముహూర్తం ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ సమయంలో, ఎందుకంటే ఇప్పుడు సమయం ఎంత అయింది? 12:30 అవుతుందా? కాబట్టి మనం ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే అభిజిత్ ముహూర్తంలో ఉన్నాం అనమాట. చూడండి, ఈ సమయంలో అవతరించెను. అప్పుడు ఆయన పుట్టినప్పుడు ఎలా అయిందట చూడండి. ముల్లోకాలు అంటే ఊర్ధ్వ, మన 14 లోకాలని 3 భాగాలుగా విభజించారనమాట. అధోలోకాలు, మధ్యలోకాలు, ఊర్ధ్వలోకాలు. సమస్త దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, ఋతువులు భగవంతుని ఆవిర్భావ కారణమున సంతోషంగా ఉన్నాయట. ఆ సమయంలో ఎక్కడ చూసినా సరే సంతోషం వాటిల్లింది, ఎవరు కూడా దుఃఖంగా లేరు. అందువలన ఆ మంగళమయ దినము విజయనామమున పిలువబడింది. కాబట్టి ఈ రోజున ఏమని చెప్పారంట? విజయము అన్నారట ఈ రోజుకు పేరు, ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించాడు కాబట్టి. సచ్చిదానంద విగ్రహుడకు భగవానుడు అదితి కశ్యపులకు పుత్రునిగా జన్మించినప్పుడు ఆ దంపతులు మిగుల విస్మితులయ్యారంటే చాలా చాలా ఆశ్చర్యపోయారట వాళ్ళు. చూడండి, చాలా ఆనందించారు, చాలా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళు. ఆవిర్భావన అనంతరం అంటే పుట్టిన తర్వాత భగవంతుడు వామన రూపాన్ని ధరించాడు. ఆయన ఏమి మనలాగా మానవ శిశువులాగా పుట్టిన తర్వాత ఏడవడం, లేకపోతే వైద్యులు ఇంక్యుబేటర్లో పెట్టడం కొన్నాళ్ళు, లేకపోతే పుట్టగానే ఆయనకి వ్యాక్సిన్లు ఇవ్వడం, టీకాలు ఇవ్వడం కదా. ఇప్పుడు పుడితే వెంటనే వాళ్ళ కోర్సు ఉంటుంది, ఇప్పుడు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి కదా. టీబీ వ్యాక్సిన్ ఇచ్చారా లేదా, పోలియో వ్యాక్సిన్ ఇచ్చారా లేదా చూడండి, అలాంటివి ఏవి లేవు. ఆయన పుట్టడమే శంఖచక్ర గదా పద్మాలతో పుట్టాడు ఆయన. ఏం చేశాడు ఆయన? పుట్టిన తర్వాత వామన రూపాన్ని నేరుగా ధరించాడు. వామన రూపం ఎలా ఉంటుందో తెలుసా అందరికీ? ఎలా ఉంటాడు ఆయన? పొట్టిగా ఉంటాడు, ఆ రూపాన్ని ధరించాడట. ఋషిగణము మహానందభరితులై కశ్యపుని ఎదుట అతనికి జాతకర్మలు చేశారు. చూడండి, తండ్రి పేరు కశ్యపుడు, తల్లి పేరు అదితి. మరి పుట్టగానే జాతకర్మ, జాతకర్మ అంటే ఏమిటి? ఆయన జాతకం చూసి ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఏం చేస్తాడు, అసలు ఆయనకి ఏ పేరు పెట్టాలి, ఇవన్నీ కూడా చేశారు. ఉపనయన కారణమున వామనదేవుడు సూర్యుని చేత, బృహస్పతి చేత, భూదేవి చేత, స్వర్గాధిష్ఠాత చేత, తల్లి చేత, బ్రహ్మ చేత, కుబేరుని చేత, సప్తర్షుల చేత, ఇంకా ఇతరుల చేత పూజితుడయ్యను. చూడండి, ఆయనకి పుట్టడంతో ముందు ఏం చేశారు? ఉపనయనం చేశారు. చూడండి, సాధారణంగా ఉపనయనం ఎప్పుడు చేస్తారు? విద్యాభ్యాసం ఆరంభంలో చేస్తారు. అయితే ఈ రోజుల్లో పెళ్లికి ముందు చేస్తున్నారు ఉపనయనం. అదేదో ఊరికే ఒక తంతుగా మారిందనమాట. ఉపనయనం లేకపోతే బాగోదు, పెళ్ళి చేసుకోవాలి కదా తప్పనిసరిగా. అందరూ కూడా పూజించారట. తర్వాత అతడు నర్మదా నదికి ఉత్తర తీరమున గల భృగు కచ్చమును క్షేత్రమున ఉన్నట్టు యజ్ఞస్థలికి వెళ్ళను. పుట్టకాయన, ఎందుకంటే ఆయన వచ్చింది ఒక కారణం మీద వచ్చాడు ఆయన, అంతేగాని ఆయనకి ఇక్కడ ఏమి మనలాగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల పాటు జీవించాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేశాడు? పుట్టిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఉపనయనం అయిన తర్వాత నర్మదా నది ఎక్కడుంది? ఇది నర్మదా నది ఎక్కడ ప్రవహిస్తుంది? మధ్యప్రదేశ్, గుజరాత్లో కూడా ప్రవహిస్తుంది అనమాట. సాధారణంగా నదులు ఏం చేస్తాయంటే తూర్పు నుంచి పడమరకు వెళతాయి, కానీ నర్మదా నది పడమట నుంచి తూర్పు వైపు వెళుతుంది. అంటే ఇట్లా కొన్ని నదులు ఉన్నాయన్నమాట. గుజరాత్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి భృగు కచ్చమును క్షేత్రమున ఈ ప్రదేశం ఇప్పటికే ఉంది. భృగు కచ్చము, దానిని ఇప్పుడు భరూచ్ అని చెప్పి అంటారు. విన్నారు ఎప్పుడైనా పేరు? గుజరాత్లో భరూచ్ అనే ప్రదేశం ఉంది. ఆ భరూచ్ అంటే దానికి వాస్తవ పేరు ఏమిటంటే భృగు కచ్చపము అని అర్థం. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుందట, అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ భృగు వంశీయులకు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆయన ఎలా ఉన్నాడు? ముంజ మేఖలమును, జింక చర్మమును, యజ్ఞోపవితమును ధరించి దండ కమండల ఛత్రమును దాల్చిన వాడై వామనదేవుడు బలిచక్రవర్తి యజ్ఞస్థలానికి వెళ్ళాడు. యజ్ఞస్థలానికి వెళ్ళగానే ఆయన దివ్యమైనటువంటి తేజస్సు కారణం చేత అక్కడ ఉన్న పురోహితులందరూ కూడా తేజోహీనులయ్యారట. చూడండి, అంతే కదా. ఎప్పుడైతే రాత్రి సమయంలో మినుగురు పురుగులు ఉంటాయి కదా, మీరు చూడండి, పొలాల్లో మీకు పట్టణంలో కనిపించకపోవచ్చు, ఎక్కడైతే పొలాల్లో ఎక్కడైతే ఈ చెట్లు ఎక్కువైతే ఉంటాయో, లేకపోతే కుంజములు అంటే పొదలు ఎక్కువగా ఉన్న చోటన రాత్రి సమయంలో మినుగురు పురుగులు వెలుగుతూ ఉంటాయి. ఒక 10, 20, 30 అలాగా ఒక పొదను పట్టుకుని వెలుగుతూ ఉంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. కానీ వెంటనే ఒక ట్యూబ్లైట్ వెలిగిందనుకోండి, వెంటనే ఏమవుతుంది? వాటి మెరుపంతా కళావిహీనం అయిపోతుందా లేదా? అలాగే
అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి ఋషులందరూ అప్పటి వరకు మిణుగురు పురుగుల్లా వెలుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వామనుడు అక్కడికి వచ్చాడో ఏమైంది? వాళ్ళందరూ కళావిహీనం అయిపోయారట. చూడండి, వారందరూ వెంటనే కూర్చున్న ఆసనాల నుంచి పైకి లేచి వామన దేవుణ్ణి స్తుతించారు. చూడండి, సహజంగానే. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని చూడగానే మనకు అతను ఎవరో తెలియకపోయినా ఆటోమేటిక్గా మనం పైకి లేచిపోతాం లేదా? సహజంగానే లేచి దండం పెడతాం. చూడండి, అంతటి మహిమ అన్నమాట. ఆ దేవదేవుని కాలి బొటన వేలు నుండి ఉద్భవించిన గంగను శివుడు కూడా శిరమున దాల్చును. చూడండి, శివుడు ఎందుకని గంగను శిరముపై దాల్చుతాడు? ఎందుకంటే అది విష్ణు పాదోద్భవి కాబట్టి, విష్ణువు యొక్క పాదముల నుంచి స్రవిస్తుంది కాబట్టి, అది జగత్తుని ఎంతటిని కూడా పవిత్రం చేస్తుంది కాబట్టి శివుడు ఏం చేస్తాడు? గంగని తన శిరస్సుపై ధరిస్తాడు అనమాట. అందువలన బలిచక్రవర్తి ఆ దేవదేవుని పాద ప్రక్షాళనము కావించిన పిమ్మట ఆ జలమును శిరమును చల్లుకుని తాను తన పూర్వీకులు ఖచ్చితముగా ధన్యులైనట్లుగా భావించాడు. చూడండి, వెంటనే బలి మహారాజు ఏం చేశారంటే, అక్కడ వాళ్ళ రాజు బలి మహారాజు వెంటనే వామనుడు రాగానే అతను ఎవరో ఏమిటో ఏం తెలియదు, కానీ చూస్తే మాత్రం ఇతను మహాపురుషుల్లా ఉన్నాడని చెప్పి పాదాలు గడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. మేమందరం ధన్యులయ్యాం, నేను మాత్రమే కదా, మా పూర్వీకులు కూడా ధన్యులయ్యారని అనుకున్నాడు. తర్వాత అతడు వామనదేవుని కుశలమును అడిగి ధనరత్నాది వాంఛితములను కోరుకోమని పలికాను. ఎందుకంటే క్షత్రియులు సాధారణంగా బ్రాహ్మణులు ఎవరైనా వస్తే మీకు కావాల్సింది ఏమన్నా అడగండి అని చెప్పి అడుగుతారు. చూడండి, ఎందుకంటే దానం స్వీకరించడం బ్రాహ్మణుని యొక్క లక్షణం, దానం ఇవ్వడం అనేది క్షత్రియుని యొక్క లక్షణం. కాబట్టి తన క్షత్రియ ధర్మంగా అతడు అడిగాడు అన్నమాట. అడగండి, మీకేం కావాలి? ధనం కావాలా, లేదా రత్నాలు కావాలా, లేకపోతే మీకు ఆవులు కావాలా, లేకపోతే మీకు భూమి కావాలా, లేకపోతే వివాహం చేసుకోవడానికి కన్యలు కావాలా, ఏం కావాలని అడిగాడు. వామనదేవుని బ్రాహ్మణ వటువుగా భావించి అతడు కోరినది ఏదైనాను అడగమని బలి పలికినప్పుడు ఆ దేవదేవుడు హిరణ్యకశిపుల వీర్యోచిత కార్యములను కొనియాడాడు. బలి మహారాజు ఏమనుకున్నాడంటే, ఎవరో మొత్తానికి మహా తేజస్శాలి అయినటువంటి బ్రాహ్మణుడు ఇతను, ఇతరేం అడుగుతాడులే, ఏవో ధన కనక వస్తు వాహనాలు ఏమైనా అడుగుతాడేమో, ఏం కావాలి చెప్పండి ఇస్తానని చెప్పన్నాడు. అయితే వామనుడు ఏం చేశాడంటే, వరం అడగడానికి ముందుగా బలి మహారాజు యొక్క పూర్వీకులను కీర్తించాడట. మరి నాయన, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నీ తండ్రి వీరోచనుడు చాలా గొప్పవాడు, మీ తాత ఎవరు ప్రహ్లాదుడు ఇంకా గొప్పవాడు, ఆయన తండ్రి హిరణ్యకశిపుడు ఇంకా గొప్పవాడు, వాళ్ళ అన్నగారు హిరణ్యాక్షుడు ఇంకా గొప్పవాడు. చూడండి, ఇలా వంశం అంతటిని కీర్తించారట. ఆ విధముగా బలిచక్రవర్తి జన్మించిన వంశాన్ని పొగిడిన తర్వాత వామనుడు ఆశ్చర్యకరంగా 3 అడుగుల స్థలాన్ని అడిగాడు. చూడండి, 3 అడుగులే అడిగాడు. ఇదేమిటి? పైగా ఆ వ్యక్తి కూడా ఏంటో చిన్న బ్రాహ్మణ వటువు అంటే ఏమిటి? చిన్న పిల్లవాడు అనమాట, పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇదేమిటయ్యా, కొన్ని పాదాలు ఏమన్నా ఒక్కొక్కటి పెద్ద పెద్ద పాదాల పోనీ, 3 పాదాలు వేస్తే కనీసం ఒక సెంటు భూమి వస్తుంది అనడానికి, సెంటు భూమి కూడా రాదు. ఇదేమిటి ఇంత చిన్న పిల్లవాడు? ఏమడిగాడు? 3 అడుగుల స్థలాన్ని అడిగాడు. అది అతి అల్పమైనందున బలి ఆ 3 అడుగుల స్థలమును దానం ఇవ్వడానికి అంగీకరించాడు. అంతకుముందు ఏమన్నాడంటే, ఇదేమిటయ్యా 3 అడుగుల స్థలాన్ని అడుగుతున్నావు, ఇంకా ఏమైనా అడుగు, ఏమిటి నువ్వు అడిగేది అంటే, వామనుడు అన్నాడు, అదంతా నాకు వద్దు, నేను అడిగింది నాకు ఇవ్వు చాలు అన్నాడు. సరే నీ ఇష్టం, నేను ఎంతో గొప్పదేవో ఇస్తానంటే, నువ్వు 3 అడుగులే అడుగుతానంటే అది నేనేం చేయగలను దానికి, సరే తీసుకోమని చెప్పి అన్నాడు. కానీ వామనుడు దేవతల బంధువైన విష్ణువు అని తెలిసిన శుక్రాచార్యుడు బలిని నివారించాడు. చూడండి, అంటే బలికి అర్థం కాలేదు ఎవరో, వచ్చింది విష్ణు అనేటువంటి విషయం, వచ్చింది స్వయంగా కృష్ణుడు అనేటువంటి విషయం బలికి అర్థం కాలేదు. కానీ బలి యొక్క గురువు ఉన్నాడు అక్కడ పక్కన, శుక్రాచార్యుడు. ఆయనకి తెలిసి ముందే పసిగట్టి ఏమన్నాడంటే, నువ్వు మోసపోకు నాయనా, వచ్చినవాడు ఎవరు అనుకున్నావు? స్వయంగా విష్ణువు నిన్ను మోసం చేయడానికి వచ్చాడు, పొరపాటును కూడా అతడు అడిగింది ఇవ్వద్దన్నాడు. చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాడు. వశీకరణమునందు, పరిహాసమునందు, ఆపద యందు ఇతరుల సంక్షేమం కోసం పనిచేసేటప్పుడు మనిషి ప్రతిజ్ఞను భంగపరచవచ్చునని, దానివలన దోషం కలగదని అతడు నివారించాడు. ఈ తత్వబోధ చే శుక్రాచార్యుడు బలి వామన దేవునికి దానం ఇవ్వకుండా ఉన్నట్లుగా చేయడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, అనేక రకాలుగా హితబోధ చేశాడు. నేను చెప్తున్నాను, ఇచ్చిన మాటని నువ్వు వెనక్కి తీసుకో,
ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే పాపం వస్తుంది అనుకుంటామేమో, ఏమీ పాపం కాదు. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవచ్చు. అంటే వశీకరణం చేసేటప్పుడు వెనక్కి తీసుకోవచ్చట. పరిహాసం అంటే ఊరికి జోక్గా ఎవరన్నా మాట ఇచ్చామనుకోండి, అది వెనక్కి తీసుకోవచ్చు. ఆపద వాటిల్లితే వెనక్కి తీసుకోవచ్చు ఇచ్చిన మాట. అంటే ఉదాహరణకి ఎవరైనా అంటారు, నీకు విరాళం ఇస్తానండి 10 లక్షల రూపాయలు అని చెప్పి, కానీ తీరా ఇచ్చే సమయానికి వీడి దగ్గర ఉన్న సొమ్మంతా పోయిందనుకోండి, అప్పుడు నేను ఇవ్వలేనండి అని చెప్పొచ్చు. ఆపద, ఇతరుల సంక్షేమం కోసమై పని చేయనప్పుడు, అలాంటప్పుడు కూడా మాట వెనక్కి తీసుకోవచ్చట. కాబట్టి మొత్తానికి ఏదో ఒకటి చేసి నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోమని చెప్పాడు. ఎవరు? శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. మరి దానికి బలిచక్రవర్తి ఏమన్నాడు చూద్దాం. శుక్రాచార్యుని యొక్క ఉపదేశాత్మకమైన సలహాను విన్న తరువాత బలి ఆలోచనామగ్నుడయ్యాడు. సరే, ఏంటి గురువుగారు ఇంతగా చెప్తున్నారు, ఇందులో ఏదో తేడా ఉందని ఆలోచించాడు. మరి ధర్మార్థ కామములను నెరవేర్చుట గృహస్థుని ధర్మము కనుక బ్రహ్మచారికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం అనుచితమని అతడు తెలిచాడు. అసత్యం పరమపాపం కాబట్టి అసత్యవచనం లేదా బ్రహ్మచారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చకుండా ఉండడం ఎప్పుడూ యుక్తము కాదు. చూడండి, ఎవరైనా ఒక బ్రహ్మచారికి కనుక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉంటే అది మంచిది కాదు. మరి అసత్యం అనేటువంటి పాపానికి అందరూ కూడా భయపడాలి అని చెప్పుకుంటున్నారు. కానీ కలియుగంలో అసత్యానికి భయపడేది ఎవరు? సత్యానికి భయపడతారు. కానీ అవును కదా, సత్యానికి భయపడతారు అందరూ, ఎవరు అసత్యానికి భయపడరు. ఎందుకంటే భూమి ఆ విధమైనటువంటి పాపి యొక్క భారాన్ని మోయజాలదు. సామ్రాజ్య విస్తరణము తాత్కాలికమైనది. అంటే ఇవన్నీ కూడా బలి ఆలోచిస్తున్నాడు తనలో తాను. జనానికి లాభం కలగకపోతే అలాంటి విస్తరణకు విలువే లేదు. పూర్వం ఎందరో రాజులు చక్రవర్తులు ప్రజల హితం దృష్ట్యానే రాజ్య విస్తరణ చేశారు. నిజానికి అలాంటి జనహితకరములైన కార్యాల్లో నెలకొన్నప్పుడు ఒక్కొక్కప్పుడు మహనీయులు తమ జీవితాలను కూడా త్యాగం చేశారు. యశస్కరములైనటువంటి కార్యములు చేసేవాడు ఎప్పుడు కూడా మరణించడని, అలాంటి వాడు అమరుడని చెప్పబడింది. కాబట్టి యశస్సు అంటే మంచి పేరు సంపాదించడం జీవిత లక్ష్యమై ఉన్నది. యశోకీర్తుల కొరకు మనిషి దారిద్ర్యం అనుభవించవలసి వచ్చినా నష్టమేమీ లేదు. మరి ఆ వచ్చినటువంటి బ్రహ్మచారి శుక్రాచార్యుడు చెప్పినట్టుగా విష్ణువే అయితే దానమును గ్రహించిన తరువాత తనను బంధించినప్పటికీ అతడి పట్ల శత్రుత్వం చూపనని బలి తలచాడు. బలి ఏమనుకున్నాడంటే, శుక్రాచార్యుడు అంటున్నాడు, ఒక పిచ్చివాడా, వచ్చినవాడు స్వయంగా విష్ణువు కాబట్టి నిన్ను మోసం చేయడానికి వచ్చాడు. బలి ఏమనుకున్నాడంటే, అరే యజ్ఞం చేసేదే విష్ణువుని సంతృప్తిపరచడం కదా, యజ్ఞం ఎందుకు చేస్తారు? ఎవరైనా వాళ్ళు కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఎవరికి ప్రీత్యర్థం చేస్తారు యజ్ఞం? విష్ణువుకి ప్రీత్యర్థం. బలి ఏమని ఆలోచించారంటే, అరే మనం ఇంత కష్టపడి యజ్ఞం చేసేదే విష్ణువుని సంతృప్తిపరచడం కోసం, కానీ నువ్వు చెప్పినట్టుగా నిజంగా విష్ణువే వామనుడి రూపంలో వస్తే అతను కోరింది ఇవ్వడానిలో తప్పే ఉంది. మనం యజ్ఞం చేసేది దానికోసం కదా. సరే, నువ్వు చెప్పినట్టుగా ఆయన మోసం చేస్తాడు, నా దగ్గర ఉన్నంత లాగేసుకుంటాడు, నన్ను బంధించేస్తాడు అనుకుంటే, అయినా అందులో పోయేదే ఉంది, విష్ణువే కదా చేసేది అనుకున్నాడు. చూడండి. కాబట్టి ఇలా అన్ని విషయాలని ఆలోచించి చివరికి ఏం చేశారంటే తనకున్న సమస్తాన్ని దానం ఇచ్చేశాడు. అప్పుడు వామనదేవుడు ఏం చేశాడంటే వెంటనే విరాట్ రూపాన్ని ధరించాడు. అప్పటి వరకు ఏమో చిన్న బాలుడిలాగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకా బలి ఇస్తానని చెప్పి ఇంకా ఒప్పుకున్నాడో, అడిగింది ఇస్తానని, వెంటనే ఏం చేశాడు? విరాట్ రూపాన్ని ధరించాడు. విరాట్ రూపం అంటే ఎలా ఉంటుంది? అది ఆద్యంతములు లేనటువంటి రూపం అన్నమాట. ఎంత పొడవు ఉంటుందో ఎంత వెడల్పు ఉంటుందో ఎవరికి తెలియదు. మొత్తం సమస్త కనిపించే ఆకాశానంతటిని కూడా కప్పేస్తుంది అనమాట రూపం అది. భగవానుడు సర్వవ్యాపి అవడాన్ని, అతని దేహంలోనే సమస్తము ఉండడాన్ని బలి ఆ దేవదేవుడి అనుగ్రహంతో చూడగలిగాడు అనమాట. ఇదే విరాట్ రూపాన్ని మనం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చూపించాడు. అప్పుడు కూడా మనం చూడవచ్చు. మరి బలి మహారాజు కూడా మొత్తానికి భగవంతుడి దయ వల్ల ప్రత్యేక దృష్టితో చూడగలిగాడు అనమాట. కిరీటము, ఆ విరాట్ రూపం ఎలా ఉందట? కిరీటం కలిగి ఉంది. పీతవసనం అంటే పసుపు రంగు వస్త్రం. శ్రీవత్స చిహ్నం అంటే విష్ణువు యొక్క వక్షస్థలంపై ఒక తెల్లటి గోవు ముద్ర ఉంటుందన్నమాట, ఆవు దూడ ముద్ర, దాన్ని శ్రీవత్స చిహ్నము అంటారు. కౌస్తుభమణి, వనమాల, వివిధ ఆభరణములను దాల్చిన విష్ణు రూపంలో
వాసుదేవుని అతడు గాంచాడు. చూడండి, మొత్తానికి అందులో కృష్ణుడిని చూశాడు. ఎవరో బలి మహారాజు. భగవానుడు క్రమంగా భూమిని అంతటిని ఆక్రమించాడు ఒక అడుగుతో. తన దేహమును విస్తరించి సమస్త ఆకాశమును ఆక్రమించాడు. తన హస్తముల చేత సమస్త దిక్కులను ఆక్రమించిన అతడు రెండవ పాదముతో ఉన్నత లోకములను ఆక్రమించగా ఇక మూడవ పాదమును పెట్టడానికి స్థలమే లేకుండా పోయింది. చూడండి, 3 పాదాలు అడిగాడు. ఆయన ఏమనుకున్నాడు, ఇంత చిన్నపిల్లవాడు 3 పాదాల స్థలం ఏం చేసుకుంటాడు అనుకున్నాడు. కానీ మొదటి అడుగుకి అధో లోకాలన్నీ ఆయన కప్పేశాడు. ఇంకొక అడుగుతో పైనున్న లోకాలన్నీ కప్పేశాడు. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? స్థలం లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలి పరిస్థితి? చూడండి, చూద్దాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భగవానుడి 2వ పాదము విశ్వము యొక్క మహోన్నత లోకమైన బ్రహ్మలోకం చేరినంతటా అతని పాద నఖకాంతిచే తల్లోక తేజము సన్నగిల్లెను. అప్పుడు మరీచాది మహర్షులను లోకపాలులను గూడినవాడే బ్రహ్మ దేవదేవుని స్తుతించ అర్పించాను. చూడండి, అంటే బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో పైన ఉన్నాడు. అంటే చూడండి ఎలాంటిదంటే ఇది ఒక ఇలాంటిదంటే ఈ సృష్టి ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకోండి. మొత్తం ఒక 14 ఫ్లోర్లున్న అపార్ట్మెంట్ అనుకోండి. ఆ పైన ఒక పెంట్ హౌస్ ఉందనుకోండి. ఇప్పుడు కింద నుంచి ఒక వ్యక్తి కాలు పైకి పెడితే అలా కాలు పాగి సాక్కుంటూ వెళ్ళి పెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి కనిపించింది అనుకోండి. ఏం చేస్తారు వాళ్ళంతా? ఆశ్చర్యపోతారా లేదా? అలాగే బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఏమిటంటే దేవుడి కింద నుంచి ఎవరితో పాదం పైకి వస్తుంది అని చూశారు. చూస్తే అక్కడ కాలి బొటన వేలు కనిపించింది. అక్కడ ఉన్నటువంటి బొటన వేలు అక్కడ ఉన్నటువంటి కాంతిని అంతటిని హరించేసిందట. వెంటనే వాళ్ళకి అర్థమైంది ఇది విష్ణువు యొక్క పాదము అని చెప్పి. వెంటనే బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా అక్కడ ప్రార్థనలు చేశారు. వారందరూ భగవానుని పాద ప్రక్షాళనము చేసి, అంటే భగవంతుని యొక్క కాళ్ళు కడిగి సర్వ ఉపచారములతో పూజించారు. వృక్షరాజకు జాంబవంతుడు భగవన్ మహిమలను చాటుటకు భేరీనాదము గావించాడు. బలిచక్రవర్తి యొక్క సమస్త సంపదలు హరింపబడగా అసురులు అగ్రహోదగ్రులై అతడు వలదని వారించుచున్నను ఆయుధములెత్తి విష్ణువుపై దాడి చేశారు. కానీ ఆ దేవదేవుని నిత్యానుచరులచే వారందరూ ఓడింపబడ్డారు. చూడండి, ఇది చూసి బలి అనుచరులందరూ ఇదంతా మోసం, పచ్చి మోసం ఇదంతా అని చెప్పి ఆ వామనుడి మీద పడ్డారనమాట. వచ్చి కత్తులు డారులు అన్నీ తీసుకొని వెంటనే విష్ణువు యొక్క సేవకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరినీ కూడా సంహరించారు. తరువాత బలి ఆజ్ఞచే ఆ అసురులందరూ పాతాళములోకి వెళ్ళిపోయారు. తరువాత విష్ణు వాహనమైనటువంటి గరుడు దేవదేవుని అభిప్రాయమును తెలుసుకుని వెంటనే బలిని వరుణ పాశముతో బంధించాడు. చూడండి, బలిని ఎందుకు బంధించాల్సి వచ్చింది? అసలు ఎందుకని వామనుడు వచ్చాడు ఆ విధంగా? ఎందుకంటే అసురుల యొక్క బలం పెరిగిపోయింది కాబట్టి. ఇందాక మనం చెప్పుకున్న భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? మరి అసురుల యొక్క బలం పెరిగిపోయింది. మరి అసురులకు నాయకుడికి ఎవరున్నారు? అప్పుడు బలి చక్రవర్తి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బలిని మరి దేవతలందరూ వచ్చి విష్ణువుని అడిగారనమాట. అంటే దేవతల యొక్క నాయకుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి ఇదిగో నా సింహాసనాన్ని బలి లాక్కున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే బలి మహాభక్తుడు అన్నమాట. కాబట్టి ఏం చేశాడంటే గరుడు వెంటనే వరుణ పాశంతో బలిని బంధించి పాతాళానికి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? వరుణ పాశంతో బంధించాడు. బలి ఆ విధముగా నిస్సహాయ స్థితికి చేరినంతటా విష్ణువు 3వ అడుగును గురించి అతను అడిగాడు. ఏమయ్యా, నాకు మాట ఇచ్చావు కదా, 2 అడుగులు అయిపోయినాయి, ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు? అప్పుడు బలి తన ప్రతిజ్ఞను నెరవేర్చలేకపోయాడు. కానీ అతని నిశ్చయాన్ని నీతిని కొనియాడుతూ భగవానుడు స్వర్గలోకము కన్నను ఉన్నతమైనట్టి సుతల లోకమును వాసస్థానముగా అతనికి నిర్దేశించాడు. అప్పుడు ఏం చేశారంటే, నీ భక్తికి నేను మెచ్చాను, నువ్వు పూర్తిగా ఆత్మసమర్పణం చేసుకున్నావు కాబట్టి నీకు ఇంద్రుని యొక్క స్వర్గలోకం కంటే ఉన్నతమైనటువంటి సుతల లోకంలో నీకు నివాసం కల్పిస్తానని చెప్పి అక్కడికి పంపుతాడన్నమాట. చూడండి, ఆ విధంగా బలి మహారాజు అక్కడికి వెళతాడు. బలి చక్రవర్తి పరమ సత్యవంతుడు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకనందున అతడు చాలా భయపడ్డాడు. అరే, ఇప్పటికి ఇంకో అడుగు మిగిలింది, ఇంకా పూర్తి చేయలే. ఎందుకంటే సత్యసంధత లోపించిన వాడు సంఘం దృష్టిలో అల్పుడవుతాడని అనుకున్నాడు. మహనీయుడైనటువంటి వ్యక్తి నరకవాస దుఃఖాన్నైనా అనుభవిస్తాడు, కానీ సత్య మార్గాన్ని విడిచిపెట్టడం వల్ల కలిగే అపవాదుకి మాత్రం చాలా భయపడతాడు. చూడండి, వామనదేవుడు ఇచ్చినటువంటి శిక్షను బలి మహదానందంతో అంగీకరించాడు.
విష్ణువు పట్ల వైరముతో యోగుల కన్నా మహోన్నత పదమును సాధించిన అసురులు అతని వంశంలో చాలామంది ఉన్నారు. ముఖ్యముగా భక్తి యుగమున భక్త ప్రహ్లాదుని స్థిర నిశ్చయాన్ని అతడు గుర్తు తెచ్చుకున్నాడు. ఎందుకంటే బలి పూర్వీకుల్లో ఎవరెవరు ఉన్నారు? అందరూ రాక్షసులే వాళ్ళంతా, కానీ అందరూ మహాభక్తులు ఉన్నారు. అందులో చూడండి ఎవరున్నారు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వాళ్ళిద్దరూ ఎవరు? జయ విజయులు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళు భగవంతుడికి శత్రువులుగా మారి గొప్ప స్థితిని పొందారు వాళ్ళు. చూడండి వాళ్ళందరినీ తలుచుకున్నాడు. అలాగే ప్రహ్లాదుని కూడా తలుచుకున్నాడు అనమాట. ఈ విషయాలన్నిటినీ కూడా ఆలోచించి అతడు ఏం చేశారంటే విష్ణు యొక్క 3వ పాదాన్ని ఉంచడానికి తన శిరస్సుని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేశారంటే ఇలా తల ఉంచాడు అనమాట. ఇదిగో నా నెత్తి మీద పెట్టండి 3వ కాలని చెప్పి. భగవత్ ప్రీత్యర్థం మహనీయులు తమ బాంధవ్యాల్ని సంపదల్ని త్యాగం ఇవ్వడాన్ని కూడా అతడు తలపోశాడు. నిజానికి అలాంటి వారు భగవత్ ప్రీత్యర్థం తమ జీవితాలనైనా త్యాగం ఇచ్చి భగవత్ సేవకులు అవుతారు. కాబట్టి ఆ విధంగా ఏం చేశాడు బలి? మరి ఈ విధంగా బలి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి స్వయంగా ప్రహ్లాదుడు వచ్చారట. ప్రహ్లాదుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ప్రహ్లాదుడి మనవడే కదా అతడు. మరి ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలి చక్రవర్తి. ఆ విధంగా వచ్చి భగవంతుడిని స్తుతించాడు అనమాట. చూడండి మరి చూడండి ఆ విధంగా ఆత్మసమర్పణ చేసుకున్నందుకు గాను, ఆ విధంగా బలి సమస్తం తనకున్నటువంటి దాన్ని కూడా సమర్పించినందుకు గాను బలి పట్ల మిగుల ప్రసన్నుడై ఆ దేవదేవుడు బలి యొక్క రక్షణ కోసం సుదర్శన చక్రాన్ని అతడికిచ్చి వెళ్ళాడట. చూడండి బలి మహారాజుకి స్వయంగా తన యొక్క సుదర్శన చక్రాన్ని ఇచ్చి ఇది ఎప్పుడు కూడా నీ వెంట ఉంటుంది అని చెప్పి వాగ్దానం చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. చూడండి ఇది భగవంతుడికి ఆత్మసమర్పణం చేసుకునేటువంటి వారి యొక్క గతి ఎలా ఉంటుందనేది మనం ఇందులో చూడొచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా మొత్తానికి సంపూర్ణ శరణాగతితో భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క ఆశ్రయంలో భక్తియుత సేవను పొందడమే జీవితంలో మహోన్నతమైనటువంటి లాభమని మహాత్ముడైనటువంటి బలి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అనమాట. మరి అతడు ఏం చేశాడు? స్థిర నిశ్చయం కలిగి హృదయం భక్తితోనూ నేత్రములు అశ్రువులతోనూ నిండగా అతడు వామనదేవునికి వందనాలు ఒసిగి అక్కడి నుంచి అనుచరులతో కూడి సుతల లోకానంలోకి వెళ్ళిపోయాడు. ఈ విధముగా భగవంతుడు అతిథి కోరికను తీర్చి ఇంద్రునికి స్వర్గాన్ని మరలా ఇచ్చాడు. చూడండి భగవంతుడు ఏదైనా ఒక పని చేశారంటే దానితో ఎన్నో ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇంద్రుడు వచ్చి రక్షించమన్నాడు, మళ్ళీ తిరిగి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అలాగే అతిథి తపస్సు చేసింది, భగవంతుడు నా పుత్రుడు అవ్వాలని, అలాగే పుత్రుడిగా ఆవిర్భవించాడు. ఇలా అన్ని కార్యాలని కూడా సంపూర్ణం చేశాడు. ఈ ప్రకారం వామనదేవుని యొక్క అపారముగా నిర్హేతుక కరుణను వర్ణించి ముకుళిత హస్తుడై వందనములు గావించి ప్రదక్షిణము చేసిన తరువాత భగవదాజ్ఞానుసారం అతడు కూడా సుతల లోకానికి ప్రవేశించాడు. తదనంతరం వామనదేవుడు యజ్ఞ నిర్వహణలో బలిచక్రవర్తి చేసిన తప్పులను దోషములను చెప్పమని శుక్రాచార్యులతో పలికాడు. పిదప శుక్రాచార్యుడు భగవన్నామ సంకీర్తనచే కర్మబంధము నుండి బయటపడిబడిన వాడయ్యాడు. చూడండి కాబట్టి భగవన్నామ సంకీర్తనంతో మనం ఈ కర్మబంధనాల నుంచి బయటపడవచ్చు అనమాట. నామ సంకీర్తనం ఎలా బద్ధజీవుని దోషములను నశింపజేస్తుందో అతడు వివరించి బలిచక్రవర్తి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేశాడు. చూడండి ఇంద్రునికి స్వర్గాన్ని తిరిగి ఇచ్చినందున ఋషులు వామనదేవుని ఇంద్రహితైషిగాను సమస్త లోక పోషకునిగాను సమ్మతించారు. ఇంద్రుడు చాలా ఆనందించి వామనదేవుని ముందుంచుకొని అనుచర సహితముగా విమానంలో స్వర్గానికి ప్రవేశించాడు. బలిచక్రవర్తి యొక్క యజ్ఞ ప్రాంగణంలో విష్ణు భగవానుని మహాద్భుతమగు కర్మలను చూసిన దేవతలు, ఋషులు, పితృదేవతలు, భూతములు, సిద్ధగణములు ఆ దేవదేవుని మరలా కీర్తించారు. చూడండి విష్ణు భగవానుని యొక్క యశోపూర్ణములకు కర్మలను కీర్తించడం వినడమే బద్ధజీవునికి పరమ మంగళ కార్యము అని ఉద్దేశం ఈ అధ్యాయం చెబుతుంది. కాబట్టి క్లుప్తంగా ఈ వామన అవతారం గురించి చెప్పడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే కేవలం నా యొక్క జన్మ కర్మ
జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అని చెప్పుకుంటున్నాడు భగవద్గీత 4వ అధ్యాయంలో. అంటే అర్జున, కేవలం నా యొక్క అవతారముల యొక్క పుట్టుక, ఆ అవతారాల్లో చేసినటువంటి లీలలు, ఇవన్నీ ఏ విధంగా దివ్యమైనవో తెలుసుకోవడం ద్వారా ఈ శరీరాన్ని, అంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రాకుండా భగవంతుని ధామాన్ని చేరుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు మరి వామనదేవుని ఆవిర్భావం రోజున భగవంతుడు వామనునిగా చేసినటువంటి లీలలు ఏమిటి అనే దాని గురించి విన్నారు. అసలు భగవంతుని యొక్క అవతార ప్రయోజనం ఏమిటో మనం తెలుసుకున్నాం. మరి ఇంకా దీని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే అదిగో అక్కడ బయట శ్రీమద్ భాగవతం అందుబాటులో ఉంది. ఆ భాగవతంలో 8వ స్కందంలో నేను చెప్పినటువంటి వామన లీల, నేను ఊరికే సారాంశం మాత్రమే చదివాను. దాని గురించి సంపూర్ణంగా మీరు తెలుసుకోవచ్చు. మరి శ్రీమద్ భాగవతం అలాగే భగవద్గీత, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా అక్కడ లభ్యమవుతున్నాయి. మరి దయచేసి అందరూ కూడా స్వీకరించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి పరలోకం, ఆధ్యాత్మిక ప్రపంచం, వైకుంఠం చేరుకోవడం చాలా సులభం కలియుగంలో. ఎలాగంటే భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం, అలాగే భగవంతుని యొక్క లీలా వర్ణనలను వినడం, ఈ 2 ప్రక్రియల ద్వారా మనం ఈ జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. మరి ఇప్పుడు ఆరతి ఉంటుంది, భగవంతునికి ఆరతి కీర్తన. అందరూ కూడా ఉత్సాహంగా ఈ ఆరతి కీర్తనలో పాల్గొండి. ఆ తర్వాత మరి అందరికీ కూడా మహాప్రసాద విందు ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా ప్రసాదం స్వీకరించి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ వామనదేవ్ ఆవిర్భావ మహోత్సవం కీ జయ. శ్రీల ప్రభుపాద కీ జయ.